ప్రజలంతా ఒకే తాటిపైకొచ్చి సీఎం జగన్ వైపు నిలబడి పోలింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని యనమలకుదురు గ్రామం నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తనపై బాగా డబ్బున్నోడిని పోటీకి దించేందుకు చంద్రబాబు రకరకాల సర్వేలు చేస్తూ అభ్యర్థుల కోసం వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా పెనమలూరులో భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న జోగి రమేష్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. మరోవైపు ఎన్నికల ప్రచారాన్ని కూడా వైసీపీ నేతలు షురూ చేశారు. ప్రస్తుతం మనం పెనమలూరు నియోజకవర్గ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ తొలి రోజు నుంచి కూడా ప్రచారం మొదలుపెట్టిన పరిస్థితి. మనతో పాటు ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత నుంచి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించారు. ప్రజల నుంచి కావచ్చు, కార్యకర్తల నుంచి కావచ్చు, ఎలాంటి ఆదరణ వస్తుంది మీకు? అపూర్వమైన ఆదరణ. అంటే ప్రజల మనసులో 2019 ఎన్నికలప్పుడు కొంతమంది ప్రజలు అంటే జగనన్న నమ్మిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. ఈరోజు జగనన్న ఏ విధంగా అయితే పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ గడపకి అందుతూ ఉన్నాయో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. జగనన్న ఏ విధంగా అయితే కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా పేదవాళ్ళమైన మాకు అన్నం పెడతా ఉన్నాడో ఈరోజు మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చాం. జగనన్న పక్షాన్ని అందరం కూడా నడుస్తామని చెప్తున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా సరే వాళ్ళని నమ్మం. చంద్రబాబుని ఒక మోసగాడు చంద్రబాబు నాయుడు ఎంతమంది కాళ్ళైనా పట్టుకుంటాడు. అధికారం కోసం ఏ గడ్డైనా కానీ తినడానికి ముందుకు వెళ్తాడని చెప్పేసి ప్రజలు ఈరోజు జగనన్న పక్షాన నిలవడానికి రెడీగా ఉన్నారు. ఎన్నికల తేదీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంతే. ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుందా, ఆ బూత్లోకి ఎప్పుడు వెళ్ళాలా, ఫ్యాను గుర్తు ఎప్పుడు నొక్కాలా అని చెప్పేసి అదొక్కటే 100కి 100 పాళ్ళు జగనన్న చెప్తా ఉంటే వై నాట్ 175 అంటే అన్నింతే చెప్తాడులే అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు తెలుస్తుంది, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రజల దగ్గరికి వెళ్ళి సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు. జగనన్న పక్షాన నిలవబోతూ ఉన్నారు. నాకు తెలిసినంతవరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్యాండిడేట్ని ప్రకటించిన నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే పెనమలూరు నియోజకవర్గం. జోగి రమేష్ మీద బలమైన అభ్యర్థిని పెట్టాలా, బాగా సూట్ కేసు డబ్బున్నోడిని పెట్టాలా, ఓటుకి 5,000 6,000 ఇచ్చి కొనేవాడిని పెట్టాలన్నాడు. నాకంత అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమ ఉంది. నా కష్టపడే తత్వాన్ని పెనమలూరు ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు అభిమానం చూస్తూ ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వగైరా 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 బలమైన అభ్యర్థి అంటే ఎవడొస్తాడు? డబ్బుండోడు. వాడి కోసం ఎతుకులాట. ఇన్ని రోజుల పాటు డబ్బుండోడు కోసం ఎతుకుతానే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. సర్వేలు చేపిస్తానే ఉన్నాడు జోగి రమేష్కి ఎవడో ఓడిస్తాడని. ఎవడో ఆఖరికి చెప్తా ఉన్నా, నేను వచ్చింది వీళ్ళ కోసం కాదు. నేను ఇక్కడ నిలబడింది చంద్రబాబు నాయుడు పోటీ చేస్తాడని చెప్పి నిలబడ్డాను, కానీ వీళ్ళ గొట్టంగాళ్ళ కోసం కాదు. 100కి 100 పాళ్ళు పెనమలూరు గడ్డ మీద గెలుస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతాం. టీడీపీకి కేవలం డబ్బున్న నాయకులు కావాలి, కానీ వైసీపీలో కేవలం ప్రజల ఆదరణ ఉన్న మాలాంటి వారు చాలు. ఖచ్చితంగా పెనమలూరు గడ్డపై వైసీపీ జెండా రెపరెపలాడిస్తామని చెప్పి జోగి రమేష్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శివతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.